వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో చికెన్ 65 బిర్యానీ చేస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే తిన్న వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇంకా ఇంట్రెస్ట్తో టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. మిక్సింగ్ బౌల్లో 250 గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఆర్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఎగ్ వైట్ అనేది ఒకటి వేసుకుంటున్నాను. అది కూడా కంప్లీట్గా వేసుకోకుండా పక్కన ఉంచుకున్నాను అనమాట లాస్ట్లో వేసుకోవడానికి. అండ్ గ్రీన్ చిల్లీస్ 3 స్లైసెస్ అండ్ కొన్ని కర్రీ లీవ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక ఓన్లీ చికెన్కి సరిపడగా మాత్రమే సాల్ట్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ అనేది చికెన్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చికెన్ అనేది. సో ఈలోపు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద నేను బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇది క్వాంటిటీ 2 మెంబర్స్కి ఈజీగా తినచ్చు అనమాట. సో లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా. అప్పుడే ఆయిల్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఫ్రై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇప్పుడు 1 లార్జ్ సైజ్ ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్ స్లైసెస్గా 4 గ్రీన్ చిల్లీస్ స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వన్స్ మిక్స్ చేసుకుని ఇమీడియట్గా ఒక 3 to 4 చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసుకుని మగ్గిన తర్వాత ఆనియన్స్ ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే హాఫ్ కప్ కర్డ్ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ 1 కప్ పుదీనా 1 కప్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అండ్ మసాలా ఐటమ్స్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో బిర్యానీకి సరిపడగా సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఆర్ ఎనీ బిర్యానీ మసాలా, లేదు అనుకుంటే గరం మసాలాను కూడా యాడ్ చేయొచ్చు. లేదంటే చికెన్ మసాలా ఆర్ గరం మసాలా బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. 10 మినిట్స్ లిడ్ తీసిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. సో ఆ టైంలో 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే 1 గ్లాస్ బిర్యానీ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. లిడ్ తీసిన తర్వాత రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సోక్ చేసిన బిర్యానీ రైస్ అనేది నేను అందులోకి వేస్తున్నాను. వన్స్ ఇలా వేసిన తర్వాత ఫైనల్గా షాజీరా అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మాత్రమే బిర్యానీ రైస్ అనేది వేయాలి, లేదంటే మెత్తబడిపోతుంది అనమాట రైస్ అనేది. సో ఫైనల్గా షాజీరా వేసేసుకుని లిడ్ అనేది పెట్టేసుకుంటున్నాను. 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఈలోపు స్టార్టర్కి కప్లో 1/4 కర్డ్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ అండ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకుని అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అనేది బయటికి తీస్తున్నాను. తీసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్ ఉంది కదా, రిమైనింగ్ ఎగ్ వైట్ అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే టేస్టింగ్ సాల్ట్ అని, అరోమేటిక్ పౌడర్ అని అండ్ ఫుడ్ కలర్ అని ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అది యువర్ చాయిస్ అనమాట. సో నేను ఏం యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు ఆయిల్ అనేది ఇలా ఫ్రై చేసేసుకుని టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటున్నాను. అండ్ దీనికి సాస్ ప్రిపరేషన్ కోసం ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక స్మాల్ సైజ్ గార్లిక్ని ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. అండ్ 3 గ్రీన్ చిల్లీస్ అండ్ హాఫ్ కప్ కర్రీ లీవ్స్ వేసుకుని అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న సాసెస్ అది ఉంది కదా కర్డ్, అదంతా కూడా వేసేసుకుంటున్నాను. అండ్ చికెన్ పీసెస్ కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ మీద మాత్రమే టోస్ట్ చేయాలన్నమాట. వన్స్ ఇలాగా హార్డ్లీ 2 to 3 మినిట్స్ పడుతుంది అంతే. సో చూసారు కదా, మీకు వెట్టగా కావాలంటే వెట్టగా ఉంచుకోండి, డ్రైగా కావాలంటే డ్రైగా ఉంచుకోండి. ఇట్స్ యువర్ ఆప్షన్ అనమాట. సో మనకి బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ 2 కాంబినేషన్స్తో తింటే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. రియల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఇఫ్ యూ కామెంట్. సో నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.